అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఈ కార్యక్రమంలో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇంతకుముందు ఎన్నో భాగాల్లోన రేఖల గురించి, వాటి గుర్తుల గురించి, అరచేతిలో ఉన్న గుర్తుల గురించి, అన్నిటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మన చేతిలో చెంకు చక్రాలు ఉంటాయి, 10 ఏళ్ళకి ఉంటాయి. ఈ భాగాల్లో చెంకు చక్రాలు ఉంటాయి. ఒక చక్రం ఉన్న ఒక జాతకుడికి ఒక చక్రము మిగతా శంకులు ఉన్న, లేదా ఒక శంకు ఒక మిగతా చక్రాలు ఉన్న, అదే అదృష్టమే. ఆ జాతకుడికి జీవితాంతం సుఖంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అది ఎక్కడ ఉండాలి? చక్రంలో 2 రకాలు ఉంటాయి. ఇది ఒకటి సవ్య చక్రం అంటారు, అపసవ్య చక్రం అని ఉంటుంది. అది ఇటు నుంచి ఉంటుంది. 2 రకాలు ఉంటాయి చక్రాలు, గుర్తుంచుకోండి. ఇలాగుంటుంది. ఇదే చక్రము ఈ 10 ఏళ్ళలో ఈ చూపుడు వేలికి ఈ భాగంలో ఉండి ఆ విధంగా ఉన్నట్టుగా ఉంటే చాలా అదృష్టం అండి. మిగతావి శంకులు. మిగతా భాగాలకి శంకులు ఉండి ఒక చక్రం ఉన్నట్టుగా ఉంటే చాలా అదృష్టం అన్నమాట. అంతకంటే ఆ జాతకునికి ఇంకా తిరుగు ఉండదు. అలాగుంటుంది. మిగతా రేఖలు ఏవి లేకపోయినా, ధనరేఖ ఇంకా వేరే రేఖలు లేకపోయినా ఈ చక్రం ఒకటి ఉంటే చాలు. గుర్తుంచుకోండి, ఒక చక్రము 9 శంకులు ఏ భాగాలు ఏటిలో ఉన్నాను. కానీ చక్రం మటుకు ఇక్కడ ఉండాలి, చూపుడు వేలు దగ్గర ఉండాలి చక్రం అన్నది. ఏ భాగాల్లో ఉన్న ఫలితం ఉండదు. ఇక్కడ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. అది శంకు చక్రాల గురించి. మిగతా శంకులు అనేవి, శంకు అనే ఒకటి ఉన్నా సరిపోద్ది. శంకు ఒకటి ఉన్నా, మిగతా చక్రాలు ఉన్నా ఈ జాతకుడికి మంచి అదృష్టం ఉంటుంది. అది అదృష్ట జాతకుడే అనిపించుకోవాలి. అందరికీ నమస్కారం. ఉంటాను.